పెద్దమ్మ తల్లి 1000 రూపాయలు అవుతా అని చెప్పా. రీసెంట్గానే 15,000 పెట్టి బండి చేయించుకున్నా మొత్తం అంతా అని. నాకు మెంటల్ వస్తుంది, ఎవడు ఇట్లా ఈ పని చేసినాడని తెలియదు. కానీ నాకు పిచ్చ కోపం వస్తుంది, బూతులు వస్తున్నాయని చెప్పాలంటే. నాకే బొక్క 1000 రూపాయలు, నా దగ్గర ₹1 డబ్బులు లేవు. కుళ్ళు బుద్ధి ఉన్నాడు, ఏ బుద్ధి బాగుపడ్డు. కేజీ చెండు పూలే 300. ఇది డే 365 డేస్ సిరీస్లో నన్ను నేను ట్రైన్ చేసుకోవడంలో. నా పర్సనల్ పని వల్ల ఒక 2 వీక్స్ నేను హైదరాబాద్లో లేను. పీజీ దగ్గర నా బండి పెట్టేసి పోయినాను. నేను హైదరాబాద్కి వచ్చి నాకు చూసుకుంటే నా బండికి హెడ్లైట్ ఉండి అతికిచ్చినారు. ఎవరో బండి కింద పడేసిన అయితే అర్థమైపోయింది. సీసీ కెమెరా చూద్దామంటే నా బండి పక్కకు ఉందని చెప్పి కనపడలే, ఎవరు పడేసినారో తెలీదు. బండి చూసే ముందర హెడ్లైట్ జాయింట్ పోయింది, క్లాంప్స్ పోయినాయి, సైడ్కి ఒక ఇండికేటర్ పోయింది, మళ్ళీ ఒక ఫుట్ రెస్ట్ పోయింది. జస్ట్ ఒక హెడ్లైట్ని ఉన్న పెట్టినారు బాగా కనపడడానికి. బండి వల్ల వెంటనే ఊడొచ్చింది చేతికి. సో రిపేర్కి ఎంత అవుతుందని కనుక్కున్నాం. పోతే వాడి అమ్మ వాడు 1000 రూపాయలు అవుతా అని చెప్పా. రేపొద్దున చూస్తే ఆయుధాల పూజ అక్టోబర్ 1, దాని తర్వాత పండగ. రీసెంట్గానే 15,000 పెట్టి బండి చేయించుకున్నా మొత్తం అంతా అని. ఇంటి పొజిషన్ లేదో మళ్ళీ చెడిపోయింది. ఎందుకు పడేసినారో నాకు అర్థం కదా. వాంటెడ్గా పడేసినారో లేదో తెలియదు, లేకపోతే బై మిస్టేక్గా పడిపోయిందో తెలియదు. ఇప్పుడు నాకే బొక్క 1000 రూపాయలు, నా దగ్గర ₹1 డబ్బులు లేవు. అందుకే ఇప్పుడు నేను ర్యాపిడో వేద్దామని చెప్పి ర్యాపిడోకి ఎక్కినా. ఆడ తిరిగినా సరే ఒక 700 to 800 సంపాదించాలని. కనీసం నా హెడ్లైట్ ప్లాస్టర్ ఉంది కదా, ఆ హెడ్లైట్ అన్నా చేయించుకోవడానికి 400 కావాలనుకుంటున్నా. ఎట్లా తిరిగి ఒక 400 సంపాదించుకొని దాని తర్వాత ఒక 200-300 సంపాదించుకొని పూజ చేయాలి ఫస్ట్ నేను బండికి. నాకు మెంటల్ వస్తుంది, ఎవడు ఇట్లా ఈ పని చేసినాడని తెలియదు. కానీ నాకు పిచ్చ కోపం వస్తుంది, బూతులు వస్తున్నాయని చెప్పాలంటే. కానీ ఎవరు చేసారో తెలియదే, కట్టించుకుందాం అనుకుంటే. ఎవరిని ఏమని తిట్టాలని ఇప్పుడు? అయిపోయింది అనుకోండి, ర్యాపిడో స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక ముందర హెడ్లైట్ గలీజ్గా ఉంది, ఫస్ట్ ఆ హెడ్లైట్ చేయించుకొని తర్వాత పూజ చేయించుకొని మంచిగా మళ్ళీ స్టార్ట్ చేయాలి నా లైఫ్ని. నా బండికున్న హెడ్లైటే 3000, అది పగల్లా పైన స్టీల్ ప్లేట్స్ ఒకటి పోయినాయి, క్లాంప్స్ ఇవి. హెడ్లైట్ పగిలింటే నేను హెడ్ పూకొని అయిపోతా అంటే 3000 ఒక హెడ్లైట్ నాకు ఇప్పుడున్న బండికి. పెద్దమ్మ తల్లి ఎట్లా తిరిగినా నాకు ఒక 500-600 డబ్బులు వచ్చేలా చూడతాలి. ఈరోజు నేను ఆయుధాలు పూజ చేసుకోవాలా నా బండికి. ఇది నా రథము, నా ఆయుధము, ప్రతి ఒక్కటి ఇదే. ఇప్పుడు ఇది ఉంటేనే నాకు కొటేషన్ మాత్రం భారీగా ఉంది. ఒకడు బాగుపడితే చూడలేని వాడు తను బాగుపడినప్పుడు సుఖపడలేడు. ఏమన్నా నా కొటేషను అది నిజమే కదా. కుళ్ళు బుద్ధి ఉన్నాడు, ఏ బుద్ధి బాగుపడ్డు, అది ఫ్యాక్ట్. కుళ్ళు బుద్ధి ఉందంటే నువ్వు జీవితంలో ఎప్పుడు బాగుపడలేవు. ఇది భారీ విచిత్రంగా ఉంది. పండక్కి హైదరాబాద్ నుంచి ఊరికి పోతున్నారు, కానీ నేను ఊరి నుంచే హైదరాబాద్కి వచ్చిన. వానమ్మ, కేజీ చెండు పూలే 300. చెండు పూలే తక్కువ కదరా అనుకుంటే చెండు పూలే 300 అంట. టెంకాయ 30-40 ఉంటుంది, ఒక నిమ్మకాయ 10 రూపాయలు. బండికి 5 నిమ్మకాయలు కావాలా, 2 నిమ్మకాయలు తొక్కియడానికి, 3 నిమ్మకాయలు దిశ తీయడానికి, ఓ టెంకాయ, 2 అగరబత్తులు, 2 ఆకులు, 3 ఒక చిరులు, ఇంకా దిశ తీయడానికి గుమ్మడికాయ. దీనిలోకే 500 అవుతుంది. బోనస్గా నాకు బండి రిపేరు. ఏదో ఎంతవరకు నిలబడతా తెలియదు. ఈ ప్లాస్టర్ వేసిన ఫస్ట్ ఆ బండి రేపు పొద్దున వాటర్ వాష్ చేయించుకొని బండికి ఏమో ఇంకా మొత్తం మీరు రాత్రి ఎట్లయినా తిరిగి ఒక 600-700 సంపాదించుకొని ఫస్ట్ బండి ముందర హెడ్లైట్ చేయించుకొని దాని తర్వాత ఈ పూలు టెంకాయలు అన్నీ కొనుక్కొని పూజ చేయాలని ఉన్నా. ఫస్ట్ రేపు సాయంత్రం అయినా సరే ఫస్ట్ పూజ చేయాలి బండికి, ఆయుధాల పూజ.